యూదులు బైబిల్లో ఉన్న అనేక సీక్రెట్స్ అలాగే రాబోయే భవిష్యత్ విషయాలను కనుక్కునే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. వారు బైబిల్లో అక్షరాలతో సహా లెక్కించి కోడింగ్ చేస్తూ ఉంటారు. అలా డిస్కవరీ చేసేటప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోనికి వచ్చింది. బైబిల్లో మొదటి 5 పుస్తకాలు, వీటిని యూదులు తోరా అని అంటారు. ఆదికాండంలో ఉన్న వాక్యాలను ముందు నుండి వెనుకకు లెక్కించుకుంటూ వెళితే ప్రతి 50 అక్షరాలకు తోరా అనే పదం వస్తుంది. అలాగే నిర్గమకాండమును కూడా ముందు నుండి వెనకకు లెక్కించుకుంటూ వెళితే ప్రతి 50 అక్షరాలకు తోరా అనే పదం వస్తుంది. లేవియాకాండమును వదిలిపెట్టి సంఖ్యాకాండమునకు వెళితే వెనక నుండి ముందుకు లెక్క వేస్తే ప్రతి 49 అక్షరాలకు తోరా అనే పదం వస్తుంది. అలాగే ద్వితీయోపదేశకాండము కూడా వెనక నుండి ముందుకు లెక్క పెడితే ప్రతి 49 అక్షరాలకు తోరా అనే పదం వస్తుంది. లేవియాకాండమును వదిలివేశాము అనుకుంటున్నారు కదా, ట్విస్ట్ అంతా ఇక్కడే ఉంది. ఆదికాండము, నిర్గమకాండము లేవియాకాండాన్ని పాయింట్అవుట్ చేస్తుంటే సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము కూడా లేవియాకాండాన్నే పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాయి. లేవియాకాండంలో అసలేముంది? ప్రతి 7 అక్షరాలకు యావే అనే పదము లేవియాకాండంలో కనిపిస్తుంది. యావే అంటే యెహోవా అని అర్థం. ఈ లేవియాకాండం అంతా బలి అర్పణల కోసం చెబుతుంది. ఆ బలి అర్పణ ఎవరో కాదు, యేసయ్య. శిలువ త్యాగం చేసి మన కోసం బలిగా మార్చబడ్డారు. అంటే తోరా అని చెప్పుకునే మొదటి 5 గ్రంథాలు యేసయ్య మన కోసం ఏ విధంగా బలిగా అర్పించబడ్డారో చెప్తుంది. యేసయ్య నా పాపముల కోసం మరణించారు అని మీ కామెంట్ని టైప్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.